ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ ఈ మధ్య కాలంలో పదవి విరమణ పొందారు. పెన్షన్ డబ్బుల కోసం పరిపాలనా భవనం చుట్టూ తిరుగుతుండగా బిల్ సెక్షన్ లోని సీనియర్ అసిస్టెంట్ అయిన రమేష్ 15,000 లంచం అడిగారు. దానితో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలో ఏసీబీ అధికారులు ఇద్దరిపైన నిఘా వేశారు. బాధితులు తాను 15,000 ఇవ్వలేను అని చెప్పగా మరొక సీనియర్ అసిస్టెంట్ అరవింద్ మధ్యవర్తిగా వచ్చి 13,000 లంచం కుదుర్చుకొని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఓయూ బస్ స్టాప్ వద్ద బాధితుల దగ్గర నుండి 13,000 తీసుకుని ఓయూ పరిపాలనా భవనం వచ్చారు. పరిపాలనా భవనం సెక్షన్ లోకి రాగానే ఏసీబీ అధికారి అరవింద్ మరియు రమేష్ రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైల్ కోసం సోదాలు నిర్వహించారు. అనంతరం రమేష్ అరవింద్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రేపు ఉదయం కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ పరిపాలన భవనంలోనే ఉన్నారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. 5 రోజుల క్రితం మా దగ్గర ఒక ఫిర్యాదుదారుడు వచ్చాడు. అతను వాళ్ళ మదరు ఇక్కడే ఇంజనీరింగ్ సెక్షన్లో కామాటిగా రిటైర్ అయ్యారు రీసెంట్లీ. ఆమె వాళ్ళ మదర్ యొక్క పెన్షన్ ఫైల్ మూవ్ చేయాలంటే ఈ ఆఫీసులో మూవ్ చేయకుండా 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి అతని కంప్లైంట్. యాక్చువల్లీ ఇక్కడ అరవింద్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ దగ్గర ఆ పెన్షన్ ఫైల్ ఉండేది. ఆ పెన్షన్ ఫైల్ అరవింద్ డైరెక్ట్ కాకుండా ఇంకొక రమేష్ అనేటువంటి ఇంకో సీనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. అతను ఈ ఫిర్యాదుదారుడు ఇంటి దగ్గరే ఉంటాడు. ఇతను తెలుసు కాబట్టి అతను మధ్యవర్తిగా మాట్లాడి అది 15,000 కాదు అని చెప్పేసి ఇతను ఇచ్చుకోలేనని చెప్పిన బతిమలాడితే 13,000కు దాన్ని ఫిక్స్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నము ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గరికి ఆ పైసలు తీసుకురావాలని చెప్పేసి ఈ రమేష్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ ఫోన్ చేశాడు. బస్ స్టాప్ దగ్గర పైసలు తీసుకున్నాక 13,000 3,000 అతనికి 10,000 ఇక్కడ ప్రాసెస్ చేసినటువంటి అరవింద్ అనేటువంటి సీనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి అతను డివైడ్ చేసి పాకెట్స్ లో పెట్టుకున్నాక మేము వచ్చి ఇమీడియట్లీ రిటర్న్ పట్టుకున్నాము. ఆ అమౌంట్ రికవరీ చేశాము. వాళ్ళ హ్యాండ్స్ కూడా పాజిటివ్, ఏదైతే కెమికల్ టెస్ట్ చేసామో అది పాజిటివ్ అయింది. వచ్చాము ఇక్కడ అరవింద్ ఫైల్ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఫైల్ ఎక్కడుంది ఏంటని చెప్పేసి ఇద్దరిని, రమేష్ అండ్ అరవింద్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సరే, ఇప్పుడు రమేష్ తీసుకున్నాడు. రమేష్ తీసుకున్నాడు. సరే, రమేష్ అనే వ్యక్తి ఇప్పుడు వాళ్ళకి తెలిసినతనే కదా, అతను ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి ఇతను మధ్యవర్తిగా మాట్లాడేస్తున్నాడు. అతను కూడా ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ సేమ్ సెక్షన్ పెట్టాడు. నెంబర్ యాంటీ కరప్షన్ బ్యూరోది 24 hours ఉంటుంది. అది ఎక్కడైనా ఎవరైనా కూడా ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఎవరైనా కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇస్తే దాని మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.